ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అనధికార అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు చట్ట సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా చంద్రారెడ్డిపల్లె గ్రామానికి చెందిన చిన్నబోయిన హరికృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక హరికృష్ణ దాఖలు చేసిన ప్రజాహిత వాద్యంపై హైకోర్టు స్పందిస్తూ విచారణను స్వీకరించింది. ఇక పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పురపాలక, పంచాయతీరాజు, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు, పురపాలక శాఖ కమిషనర్ అలాగే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అలాగే జస్టిస్ చెల్లా గుణరంజన్ల ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. దేశ రాజధానిలో అక్రమ నగదు కలకలం రేపింది. ఈడీ జరిపిన దాడిలో ఒక వ్యక్తి ఇంట్లో ఏకంగా 8,80,00,000 నగదు బంగారాన్ని గుర్తించారు. ఇక మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఇక ఈ తనిఖీలో భారీ మొత్తంలో నగదు, ఆభరణాలు లభ్యమయ్యాయి. ఇక ఒక సూట్ కేసులో ఏకంగా 8.80 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు ఉండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక వీటితో పాటు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఇక హర్యానాకు చెందిన ఇందర్జిత్ సింగ్ యాదవ్ పలు కేసుల్లో నిందితుడు. యుఏఈ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో సర్వప్రియ విహార్లో ఉన్న ఇంద్రజిత్ సన్నిహితుడైన నివాసంలో ఈడీ సోదాలు చేసింది. ఇక భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు గుర్తించింది. బ్యాంకు అధికారులను రప్పించి మెషిన్లతో నగదు లెక్కింపు మొదలుపెట్టారు. 5.12 కోట్ల నగదు కాకుండా సూట్ కేసులో 8.80 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లు అంచనా వేశారు. మరో బ్యాగులో చెక్ బుక్లు, 35 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ, ప్రైవేటు ఫైనాన్షియర్ల కోసం సెటిల్మెంట్లు, బెదిరింపు చర్యలకు సంబంధించి ఇందర్జిత్ యాదవ్ పై హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు 14 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీనిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ ఆయా రాష్ట్రాల్లో 10 చోట్ల ఇటీవల సోదాలు నిర్వహించింది. బెదిరింపు, అక్రమ కార్యకలాపాలతో వచ్చిన డబ్బుతో ఇందర్జిత్ ఖరీదైన భవనాలు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు మరో షాక్ తగిలింది. H1B వీసా దరఖాస్తుపై ఏకంగా $1,00,000 ఫీజును విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానంలో ప్రాథమిక విజయం దక్కింది. ఇక ఈ ఫీజు పెంపునకు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. దివంగత ఈ పోరాటం అప్పీల్ కోర్టుకు చేరింది. ఇక గత సెప్టెంబర్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా H1B వీసా ప్రోగ్రాం భారీ మార్పులు చేశారు. విదేశీ నిపుణులను నియమించుకోవాలనుకోవడం, కంపెనీ ఒక్కో దరఖాస్తుకు అదనంగా $1,00,000 చెల్లించాలని నిబంధన పెట్టింది. దీనివల్ల అమెరికా కంపెనీలు విదేశీయులకు బదులుగా స్వదేశీయులకే ఉద్యోగాలు ఇస్తాయని ట్రంప్ వాదించారు. ఈ నిర్ణయం వల్ల టెక్నాలజీ, హెల్త్ కేరు, విద్యా రంగాలు కుప్పకూలుతాయని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదిస్తుంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.